కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొండ సత్యాలక్ష్మి వేదికలో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొనగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మేడిగడ్డ నుంచి నీటిని తరలించే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నీరు అందించడం లేదని విమర్శించారు. కేసీఆర్ దూరదృష్టితో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండి అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి నిలిచిపోయిందని ఆరోపించారు. రాజకీయ కక్షతో తమపై కేసులు నమోదు చేస్తున్నారని, ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు ఎత్తివేస్తామని అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, రసమయ్యి బాలకిషన్, మాజీ టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, ఎర్రోడ శ్రీనివాస్, తులవమ్మ, జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, పొన్నం అనిల్ కుమార్ గౌడ్, సర్దార్ రవీందర్ సింగ్, చెల్ల హరిశంకర్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొమరం భీం జల్ జంగల్ జమీను పోరాటమేది. यूसुफ भाई जरा स्टेज पे जाके बैठो, కార్పొరేటర్ స్టేజ్ కూర్చోమని చెప్పు. మహారాజ్ డోర్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి రావాలి దయచేసి. డోర్ కార్డు ఉన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సాగునీటి విస్తరణ, తాగునీటి భద్రత, పారిశ్రామిక అవసరాల కోసం పెద్ద ఎత్తున చేపట్టిన ప్రాజెక్టుల్లో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఒకటి. గోదావరి జలాలను ఎత్తిపోసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ఉమ్మక్క గారు, హరీష్ అన్న గారికి వెల్కమ్ చెప్తూ, అద్దెమ్మ వెల్కమ్ చెప్తూ, మాజీ మంత్రి వారిలో ఈశ్వరన్న గారిని, రసమాయి బాలకిషన్ అన్న గారిని, రవీంద్రరావు గారిని, రవిశంకర్ అన్న గారిని, మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారిని, అదే ఐలందర్ యాదవ్ గారిని, మన జీవన్నను, జిల్లా అధ్యక్షుడు. ఎక్కువ షాల్వాలు ప్లీజ్ ఏమద్దు, మన మీటింగ్ స్టార్ట్ చేసుకోవాలి. షాల్వాలు ఏమద్దు, దయచేసి ఏమనుకోకండి. బొకేలు షాల్వాలు ప్లీజ్ వద్దు. మీటింగ్ స్టార్ట్ చేద్దాం. దాంతో ప్రదీప్ వద్దు, సరిపోతుంది. దయచేసి గారు, కొత్తపల్లి మండల్ ప్రెసిడెంట్ మహేష్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మధు గారు, గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం. పేరు పేరున నమస్కారం. కరీంనగర్కు బీఆర్ఎస్కు పేగుబంధం. మొట్టమొదటి గర్జన మన ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలోనే ప్రారంభమైంది. ఆనాడు ఉద్యమం ప్రారంభమైంది. తొలి బహిరంగ సభకు వేదిక కరీంనగరే. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు అలుగునూరు చౌరస్తాలో కేసీఆర్ను అరెస్ట్ చేసి మలిదశ ఉద్యమం ఉధృతం కావడానికి కూడా కరీంనగరే వేదిక. తొలి జిల్లా పరిషత్ చైర్మన్, 2 జిల్లాలు గెలిచినాం, నిజామాబాద్, కరీంనగర్. తొలి జిల్లా పరిషత్ చైర్మన్ను గెలిపించి బీఆర్ఎస్ జెండాను ఆశీర్వదించిన గడ్డ మన కరీంనగర్ గడ్డ. సో కరీంనగర్ అంటే కేసీఆర్ గారికి ఎంతో అభిమానం. ఉద్యమంలో కూడా కేసీఆర్ గారు 2 సార్లు ఎంపీగా రాజీనామా చేస్తే గుండెల్లో పెట్టుకొని కేసీఆర్ను గెలిపించిన గడ్డ కూడా ఈ కరీంనగర్ గడ్డ.
ఆ రోజు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు 2 పనులు శాంక్షన్ చేయించారు యూపీఏలో. హైదరాబాద్ కరీంనగర్ రైల్వే లైన్ ఒకటి, కరీంనగర్ జిల్లాకు ఇంటింటికి మంచినీళ్ళు అందించేటువంటి త్రాగునీటి పథకం ఒకటి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్న ప్రభుత్వం ఆ రైల్వే లైన్ను తొక్కుపెట్టింది, మంచినీళ్ళ పథకాన్ని తొక్కిపెట్టింది. మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయగానే కరీంనగర్కే కాదు రాష్ట్రానికే త్రాగునీరు అందించే మిషన్ భగీరథను తెచ్చారు. పెండింగ్లో పెట్టిన రైల్వే లైన్ను రన్నింగ్ లైన్గా మారిస్తే ఇప్పుడు సిరిసిల్ల దాకా వచ్చింది రైలు. ఒక ఏడాది వరకు హైదరాబాద్ కరీంనగర్ రైల్వే లైన్ కూడా రాబోతా ఉంది. అంటే ఆనాటి జ్ఞాపకాలు నాకు గుర్తొస్తూ ఉన్నాయి. నిజంగా కరీంనగర్లో ఎన్ని ఉద్యమాలు, ఎన్ని పోరాటాలు, సకల జనుల సమ్మె, మీటింగులు, ఉద్యోగుల గర్జనలు, ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగినాయి. అందుకే ఇవాళ కరీంనగర్ అంటే కేసీఆర్ గారికి ఎంతో మమకారం, ఆయనకెంతో ప్రేమ కరీంనగర్ అంటే. మళ్ళీ ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ఫెయిల్ అయిందో, కాంగ్రెస్ ఈరోజు ఏ రకంగా ఈ రాష్ట్రానికి నష్టం చేస్తుందో మనందరికి కూడా అర్థమవుతా ఉంది. అంటే 3 భాగాలు చెప్పమన్నాడు మా కమలాకర్ గారు. 1 SIR, 2 మన మానేడ్ డ్యాంలో నీళ్లు లేక, వరద కాలువలు నీళ్లు లేక బోసిపోయింది, దాని గురించి మాట్లాడమన్నాడు. 3వది జనరల్ రాజకీయం మాట్లాడాలి. సో 3 అంశాలు కూడా మాట్లాడుకుందాం. సరే, మొదటిదిగా నిన్న రేవంత్ రెడ్డి స్పీచ్ మీరు ఎవరైనా టీవీలో చూసిండ్రో లేదో నాకు తెలియదు. అది చూసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి తనకు తానే ఒప్పుకున్నాడు వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంటు అని. నిన్న ఆయన మాట్లాడుకుంటూ మొదట్లో ఏమన్నాడు, 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అన్నాడు. మళ్ళా గెలిచేది నేనే అన్నాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ని మొలకెత్తనీయా అని మాట్లాడిండు. బట్ నిన్నేం మాట్లాడిండో మీరు చూసిండో లేదో. ఏమన్నా అధికారం పర్మనెంటా? ఎన్టీ రామారావు పోయిండు, రాజశేఖర్ రెడ్డి పోయిండు, ఇందిరాగాంధీ పోయింది, నేను కూడా పోతా. అధికారం నాకు పర్మనెంట్ కాదు అని మాట్లాడిండు. ఇంకో మాట అన్నాడు, ఏ కేసీఆర్ మళ్ళా గెలిచినా కూడా ఏం చెయ్యడు అంటుండు. అంటే అసలు మొలకెత్తనీయా అన్నోనివి, 34 దాకా నేనే అన్నోనివి, కేసీఆర్ గెలిచినా ఏం చెయ్యడు అనేదాకా వచ్చినవంటే నీ ఓటమి నీకు బాగా మనసున పట్టింది. బీఆర్ఎస్ సచ్చిన పామన్నావు కదా, బీఆర్ఎస్ శ్మశాన వాటికకు పోయిందన్నావు కదా, బీఆర్ఎస్ ఫామ్ హౌస్కు పోయిందన్న నువ్వు ఇవాళ బీఆర్ఎస్ గెలిచినా ఏం కాదు, అధికారం శాశ్వతం కాదు అని మాట్లాడుతున్న వెంటనే నీది జారింది, నువ్వు జారుడు బండ మీద జారుతున్నావు అనే మాట మనకెంత అర్థమైందో లేదో కానీ రేవంత్ రెడ్డికి మాత్రం పక్కా అర్థమైంది. అందుకే గా మాటలు ఆయన నోట్లకెళ్ళి వస్తున్నాయి. ప్రాధేయపడుతున్నాడు, నిన్ను అంటుండు రైతుల్ని పట్టుకొని, రైతులను రిక్వెస్ట్ చేస్తుండు. రైతున్నాను 1 కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు నన్ను గెలిపించారంటే అది మీరే. మీరు ఏవట్టి ఇక్కడ నేనున్నా ఈరోజు. గెలిచింది నేనే కావచ్చు, కానీ ఈ గెలుపు మీదే. మీరు కార్యకర్తల ఎంత ఎదురు జరిగినా, ఎంత ఇబ్బంది పెట్టినా కానీ మొక్కవని ధైర్యంతో కరీంనగర్లో మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించిందంటే అది మీ యొక్క ఆశీర్వాదంతో గెలిచినాము, మీ యొక్క కృషితో గెలిచినాము, మీ పట్టుదల గెలిచినాము. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ మన అందరి పక్షాన ఈరోజు హరీష్ అన్న గారిని మనం స్వాగతం పలుకుతూ చప్పరతులు స్వాగతం పలకాలని చెప్పుకుంటూ వేగమైన గౌరవనీయులు కొప్పుల ఈశ్వరన్న గారు, మాజీ మంత్రివర్యులు, సభాధ్యక్షులు, నగర అధ్యక్షులు హరిశంకర్ గారు, అన్యదా భావించకూడదు, వేదిక మీద ఉన్న మాజీ ఎమ్మెల్యేలు రవిశంకరన్న గారు, రసమైన గారు, కొండ రవీంద్ర గారు, ఎర్రలు శ్రీనివాస్ గారు, ఎక్కువ మా జీవి రామకృష్ణ గారు, వేదిక మా గౌరవ కార్పొరేటర్లకు, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కువ సమయం తీసుకోము. కరెక్ట్ 1 o'clock హరీష్ అన్న మాట్లాడతాడు. వచ్చింది కూడా హరీష్ అన్న కార్యకర్తల గురించి వచ్చింది కాబట్టి వారి స్పీచ్ వినాలని చెప్పి ఎవరు కూడా అన్యదా భావించకూడదు, డైరెక్ట్ హరీష్ అన్న మాట్లాడతారు. కాబట్టి ముఖ్యంగా 30 నెలలైంది ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఇప్పుడు ఇంతకుముందు ఒక వీడియో చూపించాం మీకు. ఆ వీడియో అనేది ఒక ఆవేదనతో తయారు చేసిన నేను, ఒక ఆవేదనతో. రైతు బిడ్డను నేను కూడా. 10 సంవత్సరాల క్రితము ఎట్లా ఉండే, 10 సంవత్సరాల క్రితము
వరద కాలువ తవ్వడం వలన వరద నీళ్లు ఆగిపోయి ఇటు 7 గ్రామాలకు నీళ్లు రాకపోతే అధికారులను తీసుకువెళ్తే ఇది సాధ్యం కాదు అన్నాడు. వరద కాలువకు మీరు తూములు పెడితే జైలుకు పంపుతాం అన్నారు. వరద కాలువ నుంచి తూములు పెట్టే చట్టమే లేదన్నారు. వరద కాలువ నుంచి నీళ్ళు అట్టయిపోయినాయి కాబట్టి మీ భూములు ఎండిపోయినట్టే ఇక ఎడారిని మాట్లాడదామని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడినాడు. అప్పుడు సుదర్శన్ రెడ్డి మంత్రి గారు 2009లో మేము పోయినప్పుడు సుదర్శన్ మంత్రి గారు మీ భూములను ఎడారిగా మారిపోతే తప్ప కానీ వరదకు వాళ్ళకు తుమ్ములు పెట్టనియమో చట్టంలో లేదు అని చెప్పేసిండు. తర్వాత ఏదో బలవంతంగా కొట్లాడి గిట్లాడి యాన్ చేస్తే ఒకటే తూము పెడతాం కానీ ఆ తూము చాలా పైన పెడతామని చెప్పేసారు. ఆ తూము ఎట్లా పెట్టుదామంటే ఈ నీళ్ళు అటు పోతే తప్ప కానీ వరదకాల నీళ్ళు ఈ ఊళ్ళకి రావు. ఈ తూము కాదు తెలంగాణ వస్తుంది కొట్లాడతాం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా తూములు మా నీళ్లు తెచ్చుకుంటామని చెప్పేసి మళ్ళీ 2014 తెలంగాణ వచ్చింది. చూసినాం తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడ చూసినాం, తెలంగాణ వచ్చింది. కొన్ని మచ్చుకు వీడియోలు మొత్తం పంపినాం. 2014 తెలంగాణ వచ్చినాక ఒక్క గంట కూడా ఆలస్యం చేయలేదు. పోయినాం, హరిచందన్ కలిసినాం, ఇరిగేషన్ మంత్రి. నా బాధ అని చెప్తే ఒకటే ఒక గంటల 3.5 కోట్ల జీవో ఇచ్చి, జీవో ఇవ్వడమే కాదు స్వయాన నాగుల మల్లెలకు వచ్చి ఆ రోజు భూమి పూజ చేసిన స్పీచ్ కూడా మీకు విన్నారు. 2015 సంవత్సరంలో 15 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాము. 15 రోజులలోపు జీవో తీసుకొచ్చినాము. జీవో తీసుకురావడం కాదు, ల్యాండ్ ఎక్విజిషన్ బిల్లు ఇచ్చిండ్రు. డబ్బు లేకపోతే డబ్బులు డిపాజిట్ చేసి కాలువ తవ్వించి నీళ్లు నింపితే అక్కడ కాళేశ్వరం ఎక్కిన నీళ్లు నాగుల మల్లెలు దిగింది. ఆ రోజు మనం అందరం చూసినాం. ఆ రోజు 7 గ్రామాలలో పొలాలు అమ్ముకొని పోదామన్న సమయంలో మళ్ళా 7 గ్రామాలు మొత్తం కూడా కరకల్లాడుతున్నాయి. మొన్న మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ వేనం బద్దిపల్లి గ్రామాలస్తులు అందరూ ఎడుతుండ్రు. వ్యవసాయం ఎట్లుందంటే వ్యవసాయం ఏం చేద్దాం సార్, మేము ఏం మాట్లాడతాం, ప్రభుత్వం లేదు, ఇంతవరకు నారు అలకలేదు అని చెప్పిర్రు. అదేంది రోహిణి కార్తె వచ్చింది, మా తిరుపతి ఉన్నాడు, మా రాజేశ్వరుడు రోహిణి కార్తె వచ్చింది ఇన్ని రోజులే నారయ్యవా అన్నాం. రాజశేఖర్ ఉండే అంటే ఏమన్నాడు, నీళ్ళెక్కడి సార్, మొన్ననే పత్తి వేసినాం